వెల్కమ్ టు తెలుగు వన్. జగన్ ఆదానిల రోత పనులు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా చేశారో సవివరంగా చూద్దాం. అమెరికాలోని దర్యాప్తు సంస్థలు ఆ కుంభకోణంలోని సూక్ష్మమైన అంశాలను బట్టబయలు చేశాయి. ముడుపులు చెల్లించాలంటే ఎవరెవరు ఎప్పుడు ఎక్కడెక్కడ ఎలా కలిశారు, వారి మధ్య ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయో వెల్లడించాయి. అమెరికాలో ఏపీలోని తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన భేటీల సారాంశాన్ని తమ అభియోగ పత్రంలో కూర్చోబెట్టారు. ఇలాంటి కేసుల్లో పరిశోధన, దర్యాప్తు ఎలా చేయాలి, ఆర్థిక నేరాల్లో అక్రమార్కులను ఎలా వెలుగులోకి తేవాలనే దానికి ఈ దర్యాప్తు ఒక అద్భుతమైన ఉదాహరణ. మన సిబిఐ, ఈడీ, ఏసీబీ, సిఐడి వంటి సంస్థలు ఈ దర్యాప్తు చూసైనా నేర్చుకుంటారా? అంత సీన్ లేదంటారా? మన వాళ్ళు చేయగలరు, కానీ మన వ్యవస్థలు రోగగ్రస్తమై రాజకీయ కీచకుల చేతిలో కీలుబొమ్మలుగా మారాయి కదా. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇదే వరుస. మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్యలో రాజకీయం అనే నల్ల త్రాసు పాము పడగ నీడలో సిబిఐ రెస్ట్ తీసుకుంటుంది. డాక్టర్ సునీత నాటి నుంచి నేటి వరకు ఎక్కని గడప దిగని గడప లేదు, నాకు న్యాయం చేయండి అని ఆమె ప్రార్థిస్తున్నారు. హంతకులను ఎవరు కాపాడుతున్నారో మీకు తెలియంది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై 5 నెలలు అవుతుంది. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం సహా అనేక కేసులు సిఐడికి, ఇసుక కుంభకోణం లాంటి ఇతర కేసులను ఏసీబీకి ఇచ్చారు. ఏ ఒక్క దాంట్లోనైనా ఈ తరహా దర్యాప్తు లేదు, అంతగా పురోగతి కూడా లేదు. సరే, అసలు విషయానికి వద్దాం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారు. అవినీతిలో ఆరితేరిన వారు ఒకరు, మరొకరు కాంట్రాక్ట్ మాయాజానంలో అందివేసిన వారు. ఇద్దరూ కలిశారు, భారీ కుట్రకు స్కెచ్ వేశారు. వేల కోట్ల కుంభకోణాన్ని చాకచక్యంగా చక్కబెట్టేశారు. గత ముఖ్యమంత్రి జగన్ ఆదాని గ్రూప్ అధినేత గౌతమ్ ఆదాని ఏపీలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పేరుతో కుంభకోణం. ఎక్కడా అమ్ముడు పోని తన విద్యుత్తును అధిక ధరకు కొనుగోలు చేస్తే 1,750 కోట్లు ఇస్తామని ఆదాని ఆఫర్ చేశారు. ఆ ఒప్పందం కుదిరితే రాష్ట్ర ప్రజలపై దీర్ఘకాలంలో 1,10,000 కోట్లు, ఎంత మీరున్నది నిజమే, 1,10,000 కోట్ల భారం ప్రజలపై పడుతుంది. ఇది నష్టదాయకమని మీ బిడ్డ జగన్ రెడ్డికి తెలుసు. కానీ కోట్లు వస్తుంటే జనం ఎలా పోతే మనకేంటి? ప్రజల ఆరోగ్యాలతో, మహిళల తాలిబొట్లు, కల్తీ మద్యంతో కాటేసిన కషాయి నుంచి ఇంతకంటే ఏం ఆశిద్దాం? అంతులేని ధనదాహం. ఏం చేసు సస్తారు ఇన్ని వేల లక్షల కోట్లు? ఇది ఒక పిచ్చ, డబ్బు పిచ్చ. అంతు పొంతు హద్దు పొద్దు లేని అనంతమైన ధనదాహం వీరి సొంతం. సాధారణంగా ఒక ఇంట్లో భర్త ఖర్చు పెడుతుంటే భార్య పొదుపు చేస్తుంది, భార్య ఖర్చు పెడుతుంటే భర్త పొదుపు చేయాలని చూస్తాడు. ఇది చాలా ఇళ్లలో జరిగే సాధారణ పరిస్థితి. కానీ విచిత్రంగా, అసాధారణంగా ఒకరిని మించి మరొకరు డబ్బు పిచ్చ పరాకాష్ఠలో ఆది దంపతులు శ్రీమతి భారతి, జగన్. ఒకరి కోసం ఒకరు పుట్టారు అన్నంత ఉత్తమ ఆలోచనలతో వీళ్ళు పార్టీ పెట్టడం, నాటి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టడం, 5 సంవత్సరాల ఉపాధి లేకుండా దోల తీర్చేసినా కూడా 40% గొర్రెలు మాతోనే ఉన్నారు అనేది జగన్ దంపతుల నమ్మకం. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి ఆగా మేఘాలపై ఆదానితో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. విద్యుత్ కొనాలంటే కేంద్ర సౌర విద్యుత్ సంస్థ నుంచి ప్రతిపాదన రావటం, దాన్ని మంత్రివర్గం ఆమోదించడం, ఒప్పందం చేసుకోవటం అన్నీ కొన్ని రోజుల్లోనే జరిగిపోయాయి. 2021 సెప్టెంబర్ 12 ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద రాజస్థాన్లోని సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు 2019లోనే ఆదాని సంస్థతో సెకీ ఒప్పందం చేసుకుంది. తర్వాత సౌర విద్యుత్ ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆదాని సంస్థ కోట్ల ధరకు విద్యుత్ కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు ముందుకు రాలేదు. దాంతో గౌతమ్ ఆదాని రంగంలోకి దిగారు. తాడేపల్లి ప్యాలెస్కు వెళ్ళి జగన్తో భేటీ అయ్యారు. అత్యంత గోప్యంగా జరిగిన ఈ భేటీలో వారిద్దరి మధ్య ఒక అంగీకారం కుదిరింది. 2021 సెప్టెంబర్ 15 ఆదాని, జగన్ భేటీ అయిన 3 రోజుల్లోనే సెకీ నుంచి ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. రాజస్థాన్లో ఏర్పాటవుతున్న విద్యుత్ సంస్థల యూనిట్ ₹2.49 చొప్పున అందించడానికి ముందుకొచ్చిందని, 25 ఏళ్ల పాటు ఆ విద్యుత్ కొనేందుకు తమతో ఒప్పందం చేసుకోవాలని ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శికి కేంద్ర సౌర విద్యుత్ సంస్థ సెకీ లేఖ రాసింది. 2021 సెప్టెంబర్ 16. సాధారణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రతిపాదన వస్తే దాన్ని ఆ శాఖ కార్యదర్శి మంత్రి పరిశీలించాక ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారు.
ఆయన అంగీకరిస్తే మంత్రివర్గం ఆమోదానికి పంపుతారు. ఇందుకు కొన్ని వారాల సమయం పడుతుంది. కానీ సెకీ ప్రతిపాదనపై జగన్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. సెకీ నుంచి లేఖ వచ్చిన మరునాడే మంత్రివర్గ సమావేశం ఎజెండాలో పెట్టి ఆమోదించేశారు. బహుశా ఇటీవల కాలంలో ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. రాష్ట్రంలో 6,600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఇప్పటికే పిలిచిన టెండర్లను రద్దు చేసి సెకీ నుంచి విద్యుత్ కొనాలని మంత్రిమండలి తీర్మానించింది. టెండర్లు, రివర్స్ టెండర్లు ఊసే లేదు. 2021 డిసెంబర్ ఆదాని రెన్యూవల్ ఎనర్జీ నుంచి 4,667 మెగావాట్లు, అజూర్ పవర్ ఇండియా లిమిటెడ్ నుంచి 2,333 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు మొదటి ఒప్పందం కుదిరింది. అజూర్ నుంచి తీసుకోవాల్సిన విద్యుత్తును కూడా ఆదాని నుంచే తీసుకునేలా సెకీ తర్వాత ప్రతిపాదించినట్లు దానికి ఆమోదం తెలియజేస్తుంది. అంటే ఆదాని, అజూర్ కంపెనీలు రెండు ఒకటేనని అర్థమవుతుంది. అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలు ఇదే చెబుతున్నాయి. సెకీ నుంచి యూనిట్ ₹2.49 కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునేసరికే కొన్ని రాష్ట్రాలు ఇతర సౌర విద్యుత్ సంస్థల నుంచి యూనిట్ కేవలం ₹1.99 కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ జగన్ ప్రభుత్వం ఎన్ని ఆరోపణలు వచ్చినా లెక్క చేయకుండా సెకీతో ఒప్పందం చేసుకుంది. పైగా ఈ ఒప్పందంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని బుకాయించింది. బుకాయింపులు, భూతులు, పచ్చి అబద్ధాలు అవలీలగా వల్లివేయటం జగన్ నైజం. అది వారి పార్టీ జన్మ హక్కు. అక్రమాస్తులకు పుట్టిన రోతపత్రిక పేటెంట్ రైట్స్ వారి సొంతం. జగన్ సీఎంగా ఉండగా పారిశ్రామికవేత్తలు కలవటం అరుదు. ఎప్పుడైనా ఒకరిద్దరు వచ్చి కలిసినా వారితో ఆయన సమావేశాలు ముక్తసరిగా జరిగేవి. కానీ ఆదానితో భేటీలు చాలా ఆత్మీయ వాతావరణంలో సాగేవి. సాధారణంగా పారిశ్రామికవేత్తలు వచ్చి సీఎంను కలిసి రాష్ట్ర పెట్టుబడుల గురించి మాట్లాడితే సీఎం ఆ వివరాలను మీడియాకు తెలియజేస్తారు. పెట్టుబడుల ఖాయమని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరి ఆదాని లాంటి ప్రముఖ పారిశ్రామికవేత్త వచ్చి సీఎంను కలిస్తే ఇంకెంత హడావుడి చేయాలి? జగన్ను కలిసేందుకు ఆదాని ఎప్పుడొచ్చినా అత్యంత రహస్యంగా ఉంచేవారు. చివరకు జగన్ సొంత పత్రికా ఛానళ్లలో కూడా ఆ వార్తలు వచ్చేవి కావు. 2021 నవంబర్ 20న జగన్తో ఆదాని కుటుంబ సభ్యులు చాలాసేపు సమావేశమయ్యారు. ఆ సమావేశం జరిగిన సంగతి తనకు తెలియదని నాటి పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి విలేకరులకు తెలియపరిచాడు. జగన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సొంత కంపెనీ చేసి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి అందిన కాడికి దోచుకొని దోచిపెట్టి తగుదునమ్మా అంటూ నాకు ప్రతిపక్ష హోదా కావాలని పేచీ పెట్టడం, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రహస్య భేటీలా, ఏ స్థాయిలో రాజకీయ వ్యభిచారం జరిగితే వెరపు లేకుండా బరి తెగించి ఆదానితో చీకటి భేటీ, తాలిబాన్లను మించిన పాలనలో ఇప్పుడు బయటకు వస్తున్న జగన్ అనుకో చేసిన అకృత్యాలపై పుస్తకాలు రాస్తే గదులు పట్టవు. ఆదాని వచ్చి జగన్ను ఎప్పుడు కలిసినా కొద్ది రోజులకే ఆ సంస్థకు ఏ పోర్టో ప్రాజెక్టో కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది. 2021లో ఆగస్టు 7, సెప్టెంబర్ 12 తేదీల్లో ఆదాని సమావేశమై 1,750 కోట్ల ముడుపుల విషయంపై జగన్తో మాట్లాడారని, ఆ తర్వాత ఏపీ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదిరాయని అమెరికా పేర్కొంది. ఈ ఒప్పందం వల్ల ఆదాని గ్రూప్కు 20 ఏళ్లలో $200 కోట్ల నికర లాభం చేకూరుతుందని ఆ నివేదిక సారాంశం. అంటే ఈ కుంభకోణం వల్ల ఎక్కువగా లబ్ధి పొందుతుంది ఆదాని జగన్లేనన్నమాట. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆదాని గ్రూప్ మొత్తం 2,029 కోట్లు ఇవ్వజూపితే దానిలో 1,750 కోట్లు ఒక్క జగన్కి ఆఫర్ చేశారంటే వారి మధ్య బంధం అర్థమవుతుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకే ఆదాని సంస్థ జగన్కు 1,750 కోట్లు ఇవ్వజూపటం, ఇక 5 ఏళ్లలో కృష్ణపట్నం, గంగవరం పోర్టులు, పలు విద్యుత్ ప్రాజెక్టులు, 27 లక్షల గృహాల విద్యుత్ కనెక్షన్లు అమర్చే కాంట్రాక్ట్ కట్టబెట్టినందుకు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ముడుపులందే అన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. జగన్తో ఆదాని ఎప్పుడెప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో సమావేశమయ్యారో అమెరికా సంస్థలు తమ దర్యాప్తు నివేదికలతో తేదీలతో సహా పొందుపరిచారు. ఆ తేదీల్లో జగన్ ఆదాని భేటీ అయ్యారా లేదా అని తరచి చూస్తే ఆ తేదీల్లో వారి భేటీ జరిగింది. 2021 ఆగస్టులో 7వ తారీఖు, సెప్టెంబర్ 12, నవంబర్ 20వ తేదీల్లో ఇద్దరూ భేటీ అయ్యారని ఆ సంస్థ తెలిపింది. 2021 సెప్టెంబర్ 12న ఆదాని సోదరులు జగన్తో సమావేశమయ్యారు. అది రహస్యంగా ఉంచారు. ఆ భేటీ తర్వాతే సెకీ నుంచి ప్రతిపాదన వచ్చింది.
నవంబర్ 20 భేటీ తర్వాత ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. దానికి ముందు 2021 ఆగస్టులో కూడా జగన్ ఆదాని భేటీ అయ్యారని అమెరికా నివేదిక. ఆ రోజు గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఆదానికి విక్రయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రులు చేసిన పనికిమాలిన నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని తెలంగాణకు చెందిన ఒక మంత్రి వ్యాఖ్యానించడం విశేషం.